హలో అండి, ఎండు మిరపకాయల సీజన్ అయితే వచ్చేసింది కదండి. ఇంకా ఇలా సీజన్ మీద మనం ఎండు మిరపకాయలు తీసుకొని చక్కగా ఎండలో ఇలా ఆరబోసుకొని ఇలా మధ్యలో ఇలా కట్టెతో అంటూ ఉంటే కింద మీద మీద కింద అన్నట్టుగా అయి కాయ మొత్తం తడి ఏమీ లేకుండా చక్కగా పొడి పొడిలాడుతూ లోపల గింజంతా ఎండిపోతుందండి. ఇలా ఎండిన తర్వాత ఇలా డబ్బాల్లో కానీ ఇంకా కవర్లో కానీ స్టోర్ చేసుకొని పెట్టుకుంటే సంవత్సరం అంతా నిలువ ఉంటాయండి. ఇంకా వీటిని మనం పచ్చళ్ళలో వేసుకోవచ్చు, పోపు పెట్టేటప్పుడు వేసుకోవచ్చు, పులిహోర అట్లాంటివి చేసుకున్నప్పుడు కూడా వేసుకోవచ్చండి. ఇంకా సంవత్సరం అంతా ఉప్మాలో అటుకుల్లో ఇంట్లో మిరపకాయలు లేనప్పుడు పచ్చిమిరపకాయలు దొరకని సీజన్లో కూడా ఎండు మిరపకాయలు వేసుకుంటారండి. ఇంకా పత్యానికి కూడా ఏవైనా ఆపరేషన్లు అలాంటివి అయినప్పుడు బాలింతలకి పత్యాలకు కూడా ఎండు మిరపకాయలు వాడతారండి. ఇలా సంవత్సరం అంతా నిల్వ చేసుకుంటానండి నేనైతే. మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మాను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి.